హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీ. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పులిహోర. అది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీరు చూసేయండి. ముందుగా 1/2 kg రైస్ బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకునే ఈ రైస్ని 10 నిమిషాల పాటు చల్లార పెట్టుకోవాలి. బాయిల్ చేసుకునేటప్పుడు 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల రైస్ విడివిడిగా ఉంటుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఆడేరి సిరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని గిన్నెలో 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ యాడ్ చేయడం వల్ల నిమ్మరసం చేదు రాకుండా ఉంటుంది. వన్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూన్ ఇంగువ యాడ్ చేసుకోండి. దుర్గాదేవికి పులుసన్నం అంటే చాలా ఎక్కువ ఇష్టం అండి. మీరు అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండండి. అమ్మవారికి ప్రసాదంలో నిమ్మకాయలు సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. చాలా మంది బ్రేక్ఫాస్ట్గా ఇది ట్రై చేస్తూ ఉంటారు. 2 నిమ్మకాయలను మిడిల్లో కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా జ్యూస్ తీసుకోవాలి. మీలో ఎంతమందికి పులిహోర అంటే ఇష్టమో కామెంట్లో తెలపండి. మూడు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకోండి. ఈ విధంగా చీలికలాగా. 5 ఎండుమిర్చిని కట్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా. 1 కప్పు కరివేపాకు తీసి పక్కన పెట్టుకోండి. ఒక కడాయి పెట్టుకొని కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడయ్యాక 2 కప్పుల వేరుశనగపప్పుని యాడ్ చేసుకోండి. వీటిని బాగా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయ్యే సమయంలో స్టవ్ సిమ్లో పెట్టుకోండి, లేకపోతే ఇవి మాడిపోతాయి. ఇవి కొద్దిసేపు ఇలా ఫ్రై అవుతూ ఉండగా పచ్చెనపప్పుని 1 కప్ యాడ్ చేసుకోండి. వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోండి. ½ కప్పు మినపప్పు యాడ్ చేసుకోండి. వీటిని కూడా సిమ్లోనే ఫ్రై చేస్తూ ఉండండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఆడేరి సిరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి.
ఈ విధంగా ఫ్రై చేసుకున్న పప్పులన్నీ రైస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అదే కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. 15 ఉప్పు మిరపకాయలని యాడ్ చేసుకోండి. వీటిని చల్ల మిరపకాయలు అని కూడా అంటారు. ఈ విధంగా ఫ్రై అయిన మిరపకాయలను రైస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత అదే కడాయిలో 1 స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి. ఆవాలు చిటపట అన్నాక పచ్చిమిర్చిని, ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిపోయాక 1 కప్పు కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ నిమ్మకాయ రసాన్ని బాగా ఉడకనివ్వాలి. ఈ విధంగా నిమ్మకాయ రసం బాగా ఉడికాక రైస్లోకి కొంచెంగా ట్రాన్స్ఫర్ చేసుకుంటూ రైస్ని మిక్స్ చేసుకోవాలి. నిమ్మరసం కనుక మిగిలితే ఇది 3 వీక్స్ వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే. మీరు ఎక్కువ కనుక చేసుకునే పనైతే నిమ్మరసం మిగిలితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ఎంతో సింపుల్గా తయారు చేసుకునే నిమ్మకాయ పులుసు అన్నం తయారైపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఆడేరు సిరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.